గొప్పగా చెప్పుకున్నారు. జగన్ను అదానీ కలిస్తే మాత్రం దుష్ప్రచారం చేశారని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. సెకీతో పలు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయని, తక్కువ రేటుకు మన రాష్ట్రమే ఒప్పందం కుదుర్చుకుందని స్పష్టం చేశారు. జగన్ ఒప్పందం తప్పైతే రద్దు చేయొచ్చు కదా అన్న అమర్నాథ్, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న బాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. క్లియర్గా చెప్పాం కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్లు కానీ, ఆయన హయాంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, వీటన్నిటిని కంపేర్ చేస్తే ఆయన హయాంలో డబ్బులు కట్టాల్సింది అంటే 2019 జూన్ మాసానికి వారు అధికారం దిగిపోయేటువంటి సమయానికి రాష్ట్రంలో డిస్కాములకి కట్టాల్సినటువంటి డబ్బు 86,000 కోట్లు, కేవలం 10,000 కోట్ల రూపాయలు కట్టేసి ఆయన చేతులు దులుపుకొని ఆయన దిగిపోయాడు. తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిస్కాములు నష్టపోకూడదు, ప్రజలకి ఇబ్బంది కలగకూడదు, రైతులకి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వాలి పగటిపూట, వీటన్నిటి క్రమంలో ఏది నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో 36,000 కోట్ల రూపాయలు మేము వెచ్చించి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేశాం. విద్యుత్ కావాలంటే రేట్లు పెంచాలని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ప్రజల మీద ఏదైతే ప్రజలకు ఏ మాట అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటాలు ఉంటాయి. ప్రజల పక్షాన ఉంటుంది. ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మా పోరాటం, మా ఒత్తిడి వారి మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొక